అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఎంతెంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. దట్టు మరి ఈ ఎవరి ద్వారా, ఎవరి ఆధ్వర్యంలో ఇది చేసుకుంటూ వస్తున్నామంటే, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం ప్రతిరోజు జరుపుకుంటూ వస్తున్నాం. ఏంటంటే 'ద కంప్లీట్ మ్యాన్'. ఆ మ్యాన్ ఎవరంటే మన పత్రి గారే. మరి పత్రిజీలో వీరు చూసిన ఆ వ్యక్తిత్వం ఏంటి? ఆ లక్షణాలేంటి? ఆ గుణాలేంటి? మరి వారి ద్వారా మన మాస్టర్స్ నేర్చుకున్నవి ఏంటి? ఇవన్నీ వారు షేర్ చేసుకుంటూ, అలాగే వీరంతా కూడా ఎంతెంతో సేవ చేసుకుంటూ వస్తున్నారండి. వారి ఏమంటారు? పత్రి సార్ ఒకటే చెప్తారు. తన్, మన్, ధన్ రూపంలో మనం ఏ రూపంలో మనకు వీలవుతుందో ఆ రూపంలో ఏదో ఒక సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు పాల్గొంటూ ఉండాలి. సేవ అనేది ద అల్టిమేట్ థింగ్ అని చెప్పేసి. అల్టిమేట్ విషయం అనేది. అలాంటిది, అలాంటి విషయంలో వీరంతా కూడా మాస్టర్స్ అంతా కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారండి. అలా ముందున్న వారే మన ఈరోజు మన మాస్టర్ మనకంటూ సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి బీచ్‌పల్లి నుండి సిద్ధంగా ఉన్నారండి. మరి ఈశ్వరయ్య గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి. సార్, వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. వెల్కమ్ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. జగద్గురువు పితామహ పత్రిజ్ గారికి నమస్కరించుకుంటూ, మరి కంప్లీట్ మ్యాన్ అన్నది జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి హిందూమతి మేడము మరియు ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి మిగతా మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈశ్వరయ్య. హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం బీచ్పల్లి, గద్వాల్ జిల్లా, తెలంగాణలో ఉంది. మరి అందులో నేను ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. మరి నేను పత్రి సార్తో పరిచయము 2001 డిసెంబర్లో అయింది. 2002 నుంచి ఆ సార్తో కలిసి సాంగత్యం చేయడము. గతంలో నేను సత్యసాయి డివోటీని, అంతకంటే ముందు కొంతమంది గురువులను కూడా కలిశాను. ఎందుకు అని అంటే, దైవం అంటే ఏంటి? దైవాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలి. మానవుడిలో మరి ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. మరి వాటన్నింటికి సరిచేసే మహానుభావుడు. చూడండి, వినిపిస్తుందా సరిగ్గా? కొంచెం బాగా వినిపిస్తుంది. మరి అలాంటి లక్షణాలు నాకు కావాలి అంటే, ఆ దైవంతో ఉన్నాయి. ఆ దైవాన్ని నేను దర్శించుకుంటే అన్ని పొందొచ్చు అన్నది నాకు అనిపించింది. నేను చిన్నతనం నుంచే ఆ దైవం మీద ప్రేమ మక్కువ ఎక్కువ. నేను చిన్నప్పుడే ఆ సత్యసాయి డివోటీగా ఉన్నప్పుడు నగర సంకీర్తన చేస్తూ, అప్పుడే భగవద్గీత మిగతా విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మన మిత్రులతో అందరితో కలిసి వాటిని చక్కగా అధ్యయనం చేస్తూ దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా కూడా షేర్ చేసుకునే వాళ్ళము అప్పుడున్న ఆ జ్ఞాన పరిధిలో. అంటే రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేవడం, 5 గంటలకు తిరగడము అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది మహా గొప్ప. చిన్నప్పుడే అంత సాహసంతో చేస్తున్నామంటే ఎంతో పట్టుదల ఉంటే చేసే కార్యక్రమం. మరి పత్రిజీ గారు నాకు 2002లో సంపూర్ణంగా ఆయన పూర్తిగా మొహతః ఆయనతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, దైవాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు దైవానికి సంబంధించిన ప్రబోధం అంటే ఆ బోధించే మహానుభావుడు నాకు తారసపడడం జరిగింది. శ్రీ ఉమామహేష్ గారి ద్వారా ఆ ధ్యాన పరిచయం అయ్యి గురువు గారితో నేను కలవడము, మరి ఆయన చెప్పే ప్రబోధాలన్నింటినీ కూడా నేను ఎన్నో రోజులు వారితో సాంగత్యం చేసి ఎంతో గురువు మీద ఆ దీక్షతో, పట్టుదలతో, నమ్మకంతో మరి ఆ విధంగా నేను ఎన్నో వారితో సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాను. నిజంగా మరి ఈరోజు అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జూమ్ నిర్వాహకులకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ,
పత్రిజారు ఆలోచన ఒక మహా అద్భుతం. ఆయన ఎలా ఉంటంటే ఆయన జ్ఞానము ఒక మహా సముద్రం. ఆ సముద్రమును లోతు ఎంత అన్నది అది ఆషామాషయం కాదు. ఆ లోతు, ఆ జ్ఞానము అంత గొప్ప జ్ఞాన పరిధి ఉన్న మహానుభావుడు. నేను మొదట్లో ఆయన చూసినప్పుడు నేను ఆయన దగ్గరికి మరి వెళ్ళప్పుడు ఆయన నాకు తారసపడి, ఆ తారసపడినప్పుడు ఆ వారి ముఖం నేను మొట్టమొదటిగా చూసినప్పుడు ఒక స్టేజ్ మీద అంటే మహబూబ్ నగర్ లో ఇంటింటి ధ్యానము 40 డేస్ చివరి రోజున నేను అక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఒక ఆసనం మీద కూర్చొని చల్లటి వస్త్రాలతో ఉన్నాడు, తెల్లటి గడ్డము, అవన్నీ చాలా అద్భుతమైన మేధస్సు. ఆయన ఆయన సంబోధించే సంబోధన విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. అంటే మనల్ని దైవంగా సంబోధించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఆశ్చర్యమైన విషయాన్ని నేను ఇంకా లోతుగా ఆలోచించుకొని ఆ చివరిగా ఆ క్లాస్ అయిపోయినప్పుడు నేను సార్తో అప్పుడు ప్రశ్నలు జవాబులు అంటే సారు కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సరైన సమాధానం మరి ముహతః గురు ముహతః విన్నాము. అప్పుడు చెప్పేవాడు. అంటే నాకున్న ఎన్నో అంటే ఎంతో ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంటే దైవం అంటే ఎక్కడ, మరి మానవుడు ఎలా భూమి మీదకి వస్తున్నాడు, వచ్చాడు సరే, ఎక్కడికి వెళ్తాడు సరే, మరి వెళ్ళిన వ్యక్తి స్త్రీగా, స్త్రీ నుంచి పురుషుడిగా, పురుషుడి నుంచి స్త్రీగా పుట్టడానికి ఉందా, మరి బీదగా ధనికుడుగా, మరి రకరకాలుగా ఈ మానవుడు కుంటివాడుగా, గుడ్డివాడుగా ఈ పరిణామ క్రమం ఎందుకుంది అన్నది నా ఆలోచనలో ఎన్నో రోజుల నుంచి సతమతమవుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన తారసపడి ఆ ప్రశ్నలు నేను వేయడం జరిగింది. మరి ఆ అప్పుడు సారు చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మనకు ఎన్నో జన్మలు నుంచి మనము ఎలా పరిణామ క్రమం చెందామో అన్నది మరి వృక్షజాతి నుంచి, మరి అలాగే శిల నుంచి వృక్షము, వృక్షం నుంచి ఆ ఏదైతే ఆ పరిణామ క్రమంలో మరి జీవరాశి పరిణామ క్రమంలో మరి ఆ యొక్క అంటే ఎలాగ మరి ఆ వృక్షం నుంచి మరి ఇంకా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటే పక్షి జాతి నుంచి, అలాగే జలచరాలు, కేచరాలు, అదే మాదిరిగా ఆ జంతువు నుంచి ఇక మానవుడు ఉద్భవిస్తాడని చెప్పి దీనికి చక్కగా సమాధానం ఏం చెప్పాడంటే, పీటర్ రేచెల్ గారు రాసిన ఆత్మాయన పుస్తకం చదివితే ఇంకా మీకు పూర్తిగా క్లియర్ అర్థమైంది అన్నప్పుడు, మరి ఆయన గారు ఎన్నో పుస్తకాలు, ఎంతో అవపోషణ పట్టిన మహానుభావుడు. మరి అలాంటి గొప్ప జ్ఞాన స్థితిలో ఉన్నవాడు అందరినీ సామాన్యంగా, సింపుల్ గా, మరి ఎంతో దగ్గరికి చేర్చి అందరిని హక్కున చేర్చుకొని వారి యొక్క సంభాషణ సులభంగా, సరళంగా, ఎలాంటి గ్రాంధిక భాష లేకుండా మరి అలా చక్కగా ఆయన బోధించడము, ఆయన సమాధానాలు, ఇంకా చాలా సమాధానాలు చెప్పాడు. మనకున్న సమయం తక్కువ కనుక అవన్నీ మనం ఇక్కడ చర్చించడం అన్నది కుదరదు కనుక, మరి ఆ సమయంలో అది విన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది. మరి ఆయన గారు ఆలోచన ఒకటే అప్పుడే చెప్పాడు స్టేజ్ మీద. అంటే శ్వాస మీద ధ్యాస, దాని ద్వారానే మనం చక్కగా సులభంగా మనము ఆలోచనలు శూన్యమైనప్పుడు ఆ భగవంతుని దగ్గర చేరుకోవచ్చు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అన్న స్థితి చక్కగా బోధిస్తూ మనం చేరుకోవాల్సిన స్థితికి మరి ఎలా చేరుకోవచ్చు అన్న దాన్ని, ఆ ధ్యానము ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అన్నది చేయిస్తూ సారు ఒక 15 నిమిషాలు, అర్ధ గంట అని చెప్పి దాదాపు 2.5 గంటలు కూర్చోబెట్టాడు. కళ్ళు మూసుకున్నాము. చాలా ఇబ్బంది పడాను. శరీరం అయితే సహకరిస్తలేదు. కళ్ళు తెరిస్తే ఎక్కడ కొడతాడో తిడతాడో అన్న భయంతో లేవలేక లోపల మదన పడుతూ నేనుగా ఆ 2.5 గంటలు అయిపోయింది. కానీ చివరి ఒక మిగతా సమయం కూర్చోలేకపోయాను. శరీరము బాగా ఇబ్బంది పెడుతుంది. మరి కళ్ళు తెరిచినాక అప్పుడు రిలాక్స్ అనిపించింది. అంటే మొదట్లో ఇబ్బంది ఉన్నా ఆ భరించగలిగాము అంటే గురువు అది అందరినీ
ఆ స్థితిలో కూర్చోబెట్టాడు. ఆయన ఒక అద్భుతమైన జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆ మొదటి 2, 3 పదాలలోనే నాకు అర్థమైంది. అంతకుముందు ఆ గురువులు పాద నమస్కారాలు చేయించుకునేవారు. కానీ పత్రిసారి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో పలకరించడము, పాద నమస్కారాలు చేయించుకోకపోవడము, ఎవరైనా ఒక పాద నమస్కారాలు చేస్తే తిరిగి మళ్ళీ నమస్కారం చేయడము, ఆయనలో వినయము, ఆయన ఆయన చేసే ఆ సింపుల్ వర్డ్స్ లో మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడము, అందరి నక్కును చేర్చుకోవడము నాకు ఆ రోజే అనిపించింది. ఈయనతో నేను సాంగత్యం చేసే ఆ దైవాన్ని తప్పక దర్శించుకోగలుగుతాను, చూడగలుగుతాను, ఇది నా కోరిక నెరవేర్చుకోగలుగుతానని అనుకున్నాను. అదే అప్పటి నుంచి నేను మొదలు పెడితే 2002 నుంచి పత్రిసారి ఎక్కడ కలిసినా కూడా నిజంగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే 2004 కల్లా మరి ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి, 2008 కల్లా ధ్యాన భారత్ కావాలి, 2012 కల్లా ధ్యాన జగత్ కావాలి అన్నది ఆయన చెప్పినప్పుడు, ఏమిటి ఈ ధ్యానం అంటేనే ఇది కొత్తగా చెప్పిన విధానము, కళ్ళు మూసుకుంటే ఏమి దొరుకుతుంది, ఆ విగ్రహారాధనతో అక్కడ ఆ ప్రదక్షిణ చేసి ఆ బ్రాహ్మణి దగ్గర చేరి అన్ని అర్చనలు చేయిస్తే, అన్ని రకాలుగా మరి సేవలు చేస్తేనే గాని ఆ భగవంతుని యొక్క దర్శనం దొరకదు అన్నది బ్రాహ్మణ్స్ చెప్తున్నారే, మరి ఈయన ఏంటి ఇలా చెప్తున్నాడు అన్నది నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి నిజంగా ఆయన ఉన్న సత్యాన్ని చక్కగా ప్రబోధించినప్పుడు, మరి ఆ విషయాన్ని ఎన్నో ఉదాహరణలతో సింప్లిఫై చేసి చెప్పినప్పుడు నాకు అనిపించింది. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, నీ శ్వాసే నీ గురువు. మరి ఈ శ్వాస అనే గురువును పట్టుకుంటే నీకు ఆ దైవం యొక్క ఉనికి నీ లోపల 1, 2 కాదు 1,500,000 లాభాలు వస్తాయి. ఆ లాభాల గురించి మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు, చేయవలసినది చేస్తే పొందవలసినది పొందొచ్చు అన్న విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నాలో ఎంతో తన్మయత్వం చెంది, అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు, హింస చోడో హంస పకడో, అంటే ఏ జీవిని హింసించరాదు. ఇంత ఘాటుగా కఠినంగా మరి చెప్పడం అనేది నేను ఏ గురువు దగ్గర వినలేదు. సత్యసాయి డివోటీగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆ విషయం అంత క్షుణ్ణంగా చెప్పేయలేదు. కానీ స్వామితో నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరగా దర్శనం చేసుకున్నప్పుడు, ఆయన పుస్తకాలు ఆయన చెప్పిన ఆ ప్రసంగాలు విన్నప్పుడు మరి చూచాయిగా చెప్పేవాడు, కానీ ఇంత డేర్గా మాంసం ఎందుకు మానాలి, మాంసం యొక్క తినడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి ఆ అన్నది వివరిస్తూ, మన మొత్తం కూడా అన్ని జీవరాశులను ప్రేమతో చూడాలి, మనకంటే తక్కువ అంటే మనకంటే తక్కువ స్థాయిలో అంటే చిన్నగా అంటే ఎదిగే స్థాయిలో ఉన్న వాటిని ప్రేమతో ఎదగనివ్వాలి, వాటిని ఎంతో మనం కరుణతో చూడాలి అన్నది చెప్పినప్పుడు నాకు నిజంగా అంతకుముందుకే నేను గురువు ఉపదేశం ద్వారా నిజంగా మాంసాహారం మానేశాను. కానీ ఆయన చెప్పిన వివరణ విన్నప్పుడు చాలా ఆనందం, హాయి అనిపించింది. మరి ఆయన 1,00,000 పుస్తకాలు ఎంతో మస్తిష్కంలో అది వేసుకొని దాన్ని మిక్సీలో వేస్తే ఎలా జ్ఞాన సారము ఉద్భవించింది అంటే, మరి ఒకటే, మరి హింసను మానండి, కేవలము శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అన్నదే సంపూర్ణమైన, అంతకంటే వేరే లేదు లేదు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన పుస్తకాలు ఎన్నో చదివినప్పుడు, ఓషో గారు కూడా 108 రకాల పద్ధతులు చెప్పారు కదా సార్, నేను ముఖతః కర్నూల్లో ఎంతో స్వయంగా నేను కలవడం జరిగింది ఎన్నో సార్లు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు ఒకటే, అవన్నీ వారి వారి స్థాయిని బట్టి ఆయన చెప్పాడు, కానీ చివరికి చేయాల్సింది ఇదే కరెక్ట్, అంతకంటే వేరేం లేదు. అవన్నీ ప్రయోగాలు, అవన్నీ కుదరవు. సింప్లిఫై, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి అంటే శూన్యంలోకి వెళ్ళాలి, పరిశూన్యము మహాపరిశూన్యంకి వెళ్ళాలి అంటే కేవలం అదే అని చెప్పడము, శాకారం ద్వారా తొందరగా చేరుకోగలుగుతాం అని చెప్పడము, మన మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇక ఆయనతో ఆయన లక్ష్యము అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్ ఏంది, ధ్యాన జగత్ ఏంది అంటే,
ఒక గురువు వాక్కు ఎలా ఉంటుంది అన్నది కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు. ఆయన ఏదైతే చెప్తూ పోతున్నాడో అవన్నీ జరిగి తీరుతున్నాయి. ఆయన గురువుగారు నాతో ఎన్నో పనులు కూడా చేయించాడు. నేను ఒక సింపుల్ గా నేను ఒక కిరాణం వ్యాపారంతో ఉన్న నాకు జనాల గురించి తెలియదు, రాజకీయం అసలే తెలియదు, సమాజంలో నాకు గుర్తింపు కూడా లేదు. కానీ ప్రతిసారి ఎప్పుడు కలిసినా నాకు ఎదురు పడాలి, నీవు నాకు ముఖం చూయించాలి అన్నాడు. నాకు భయమయ్యి ఆయనతో ఎదురు పడేవాడిని కాదు. అంతా క్లాసులో చివరిగా కనపడేవాడిని, నేను ముందు కనబడాలి కదా అని చెప్పేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే మనతో ఉన్న ఆ స్థితిని, మన జ్ఞానాన్ని, అంటే గత జన్మ యొక్క స్థితిని ఆయన గుర్తించగల శక్తి, ఆ అలాంటి గొప్ప దివ్య దృష్టి ఉన్న మహానుభావుడు అన్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను తారస పడినప్పుడు నన్ను ఆయన గారు కొన్ని పనులు అప్పజెప్పడము, జిల్లాలో నేను మొట్టమొదటిగా వారిని మా ఊరికి తీసుకొచ్చినప్పుడు 2002లో మరి ఒక గొప్ప కార్యక్రమం చేశాను 1000 మందితో. సార్తో ఒక పిరమిడ్ శంకుస్థాపన కూడా చేయించాను. అప్పుడు ప్రతిసారు 1 year లో అయిపోతుంది ఆ పిరమిడ్ అన్నాడు. కరెక్ట్ గా ఆయన ఏది చెప్పాడో అది 2003లో కంప్లీట్ అయిపోయేది. మరి సార్తో ఓపెనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నీవు ఎన్నో పిరమిడ్లు వెళ్ళి వాళ్ళకు సూచన సలహా ఇస్తూ ఆ కార్యక్రమం అంతా నీ ద్వారా జరగాలి అన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా మరి చేయడానికి నా బాధ్యతగా స్వీకరించుకున్నాను. నేను కొద్దిగా ఇబ్బందిగా ఆర్థికంగా చాలా ఉన్నా కానీ నాకు ఇంతకంటే వేరే లేదు సత్యం అన్నది. ఆయన ఆనాపానసతి, మరి మరణం లేని మీరు, ఎందరో మహానుభావులు, ఇంకా ధ్యానం వల్ల లాభాలు, అప్పుడు ఆడియో క్యాసెట్లు నేను రోజు క్రమం తప్పకుండా వినేవాడిని. అవి విన్నప్పుడు నాకు నిజంగా ఇంతటి గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు నాకు ఎక్కడ తారసపడలేదు. ఏ పుస్తకాలు చదివినా అర్థమయ్యేది కాదు. కానీ ఆయన చెప్పిన భాష ద్వారా, ఆయన చెప్పిన ఆ యొక్క పనులు, అంటే ఒక ఆర్డర్ గా, అంటే అది కూడా ప్రేమతో, చేస్తావా నీ ఇష్టం, చేయకపోతే నీ ఇష్టం. ఆయన గురువు గారి ద్వారా ఆయన ఏదైతే తెలుసుకున్నాడో, ఆయన మరి సదానందయోగి గారు చూపించిన లక్ష్యము, నీవు ఒకటే, నీకు ఏదైతే ఆత్మజ్ఞానం కావాలనో ఆ జ్ఞానాన్ని కేవలం ఇంతే శ్వాస మీద ధ్యాస ద్వారా అది ప్రపంచం మొత్తం తెలియజేయాల్సిన బాధ్యత నీదన్నప్పుడు చేస్తావా, నీవు డూ ఆర్ డై, లేదా చనిపోవడం మేలు అని చెప్పినప్పుడు ఒకే ఒక్క వాక్కుతో ఆ గురువు మీద విశ్వాసంతో ఎలా పని చేయడానికి సిద్ధమయ్యాడో, నేను కూడా ఆ గురువు గారు, అంటే పత్రిజీ గారిని ఒక గురువుగా ఎన్నుకున్నప్పుడు మరి ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడము, మరి అందులో భాగంగా జిల్లాలో ఒక 7 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను చక్కగా నేను నిర్వర్తించడం జరిగింది. మరి అందులో ఎంతో మాస్టర్స్ ఎంతో మందిని కలుసుకోవడము, అప్పుడున్న పరిస్థితిలో ధ్యానం అంటేనే హేళనగా, ఒక చులకనగా చూసే పరిస్థితులు. 2002 నుంచి మరి 2009 దాకా నేను చాలా తిరగడం, ఆ తర్వాత మరి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కొన్ని వందల పిరమిడ్స్ మరి వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చి తీసుకురావడము, అలాగే ప్రతి ఊళ్ళో ఒక ధ్యాన కేంద్రం ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాలో సాధ్యమైనంత వరకు చాలా ఊళ్ళలో తిరిగి మరి మా మండలంలో ఉన్న 28 గ్రామాలలో 28 సెంటర్లను ఏర్పాటు చేసి మరి ఒకేసారి వరల్డ్లోనే మొట్టమొదటిగా 7 పిరమిడ్లను ప్రారంభోత్సవం చేసుకుని గురువారి ద్వారా 2005లో, ఆ తర్వాత మళ్ళీ 2009లో 9 పిరమిడ్లు ఓపెనింగ్ చేసుకోవడం, అదంతా 2 కూడా వరల్డ్లోనే మొట్టమొదటిగా గురువు గారు చెప్పారు. నేను మొట్టమొదటిగా 7 పిరమిడ్లు ఎప్పుడు కూడా ప్రారంభోత్సవం చేయలేదు, మొట్టమొదటిగా 9 కూడా ఇప్పుడే మీ ద్వారానే జరుగుతుంది. అంటే ఒక గురువు సూచన సలహా పాటిస్తే మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు అన్నది నాకు చక్కగా అర్థమైంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆయన యొక్క వాక్కు మీద మన దృష్టి, మన ధ్యాస ఉంచినట్టయితే తప్పకుండా అది నెరవేర్చుకోతాము అన్నది నాకు అర్థమయ్యి, ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆనందము, ఆ యొక్క పూర్తిగా అది వర్ణించడం కూడా కష్టం. ఎవరి ఆనందాన్ని వాళ్ళే పొందుతారు, అది భాషలో చెప్పలేము. కానీ మనకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా
ఆ ధ్యానము యొక్క మహిమ అనుకోండి, ఆ జ్ఞానము యొక్క విస్తారమైనటువంటి ఆ విజ్ఞానం అనుకోండి, అది మనల్ని వాటి నుంచి పూర్తిగా మార్చివేసి ఒక ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది మరి ఆ మహానుభావుడు చదవన అర్థమైంది. ఆయన ఒక వ్యక్తిత్వం ఏంటయ్యా అంటే, ఆయన మహా అద్భుతమైన జ్ఞాని కనుక ఆయన నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆయనలా చూడాలి అన్నది ఆయన లక్ష్యం. అలాగా మన లోపల ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్దడానికి మనల్ని ఎప్పుడు మరుపు లేకుండా గమనించే వ్యక్తికి అర్థమవుతది. ఆ గమనించే వ్యక్తి ఎవరైతే ఆయన గారి అంటే గురువు గారి యొక్క కదలిక, ఆయన వాక్కు, ఆయన యొక్క ఆలోచన వాళ్ళకున్న పరిధిలో గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన లక్ష్యం వింటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ నిజంగా జరిగి తీరుతుందన్నది ఆయన మొట్టమొదటిగా నేను గమనించడం జరిగింది. ఆ తర్వాత నేను ఒకసారి ఒక ధ్యాన మహాయజ్ఞంలో కలిసినప్పుడు అది నిజంగా ఏమి పలకరేయాలనో మనకు తెలియదు. మొట్టమొదటిగా నేను సార్ బాగున్నారంటే ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి, బాగులేకపోవడం ఏంట్రా, నువ్వేం పదాలు వాడుతున్నావు అన్నట్టుగా నన్ను మందలిస్తూ, అది కాదు నాయన, ఏంటి సంగతులు అని పలకరిస్తూ, ఆ భాష, ఆ సంబోధన, అంటే ఏ పదాన్నైనా కూడా ఒక్క తప్పు లేకుండా సరిదిద్దే ఆ గురువు, ఆ మహానుభావుడు. ఒక వంట చేస్తుంటే ఆ వంట ఎలా చేయాలని మా ఇంట్లో దాదాపు ఒక 5 సార్లు వచ్చారు. అదంతా కూడా మా ఇంట్లో వాళ్లకు నన్ను దగ్గరుండి మరి ఎలా వడ్డించాలి, ఎంత వడ్డించుకోవాలి, ఎంత మనము దానిలో కావలసిన పదార్థాలు వాడాలి, మరి అక్కడ ఆ ప్లేట్లో ఎలా వడ్డించుకోవాలి, వడ్డించుకున్న అన్నాన్ని ఎలా తినాలి, ఆ వడ్డించుకున్న పదార్థాన్ని ఎలా పూర్తిగా మనం వినియోగించుకోవాలి, ఎంత వడ్డించుకోవాలి అన్నది సంపూర్ణంగా, అంటే ప్రతిదీ కూడా నేర్పడము అన్నది గురువు మనకు చూయించిన ఆ దారి. నాకు అనిపించింది ఆయనతో ఉంటే ఒక ఎలా ఉంటుందంటే, ఒక అది ఆయన భాష, అంటే గురువు గారి మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. అప్పుడున్నలో చాలా తిట్టేవాడు, కొట్టేవాడు, ఒక చిన్న తప్పు కూడా భరించేవాడు కాదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆనందము అక్కడ నేర్చుకోవడం ఉంటుంది కనుక మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, అంటే నిజంగా నేర్పేటప్పుడు తప్పులు చేస్తే కొడతాడు, తిడతాడు, మళ్ళీ సరిదిద్దుతాడు, ప్రేమతో మళ్ళీ హక్కున చేర్చుకుంటాడు. మరి ఆ గురువు యొక్క మరి మనల్ని మార్పు కోసం కోరుకునే ఆయన యొక్క ఆలోచన చాలా అద్భుతము. మరి అదే కాదు, ఒక క్లాస్ నిర్వహించేటప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, అసలు ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది, ముందు సూచాయిగా చెప్పడం, అక్కడ కొందరిని ఉంచడము. నేను ఎన్నో క్లాసులు నిర్వహించినప్పుడు మరి అది నాకు నేర్పించడం జరిగింది. అలాగే మరి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ప్రారంభం అంటే 2009లో అది వర్క్ కావాలి అన్నప్పుడు మరి నిజంగా ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడని భావించాను, కానీ భారంగా ఫీల్ కాలేదు. గురువుగారు 2009లో మన శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది, అక్కడ నుంచి మేము జరగడానికి ప్లేస్ చూసి సందర్శించి వచ్చినప్పుడు అక్కడ మారం శివప్రసాద్ గారు మరి గోశాల మిగతా అన్ని కూడా అక్కడ చూసుకొని వచ్చినప్పుడు మరి అవతల నుంచి యువతలుగా, అంటే శ్రీశైలం దర్శించుకొని ఇక్కడ వచ్చే భక్తులకు మరి ఉమామహేశ్వర క్షేత్రానికి దగ్గరలో ఒక పిరమిడ్ ధ్యాన క్షేత్రము, అది ఓం ఆకారంలో కావాలి అని ఆయన చూపించినప్పుడు తప్పకుండా జరుగుతుంది సార్ అని ఒకే ఒక వాక్కుతో నేను ఓకే సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నా మిత్రులు కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. అది నీ బాధ్యత అన్నాడు. తప్పకుండా సార్, మీ చలవ ఉంటే తప్పకుండా అయి తీరుతుంది అన్నాను. పూర్తిగా సంపూర్తిగా నేను అప్పుకోవడం జరిగింది. అంటే చూడండి, ఒక గురువు వాక్కుతో మనం పూర్తిగా స్వీకరించడానికి ఉన్నప్పుడు ఆయన మన మీద నా కళ్ళలో బాగా కళ్ళు పెట్టి చూశాడు. ఓకే సార్, నాకు ఆ తీక్షణమైన చూపుతో నాలో నిజంగా ఆ వర్క్ చేయడంలో ఎంతో కష్టము అనిపించినొచ్చు ఈ దేహానికి, మనసుకు, కానీ ఆ లోపల ఆ ఆత్మకు ఆ ఆనందము, అక్కడ నేర్చుకునే జ్ఞానము, ఎంతో జనాలతో కలవడము, ఒక్కరము అక్కడ ఉండడము, అడవి ప్లేసులో మరి నేను నా భార్యతో కలిసి, నా భార్య ఒప్పుకోవడం, నా పిల్లలు ఒప్పుకోవడము,
నేనంతా వ్యాపారాన్నే వదిలివేయడము. అంటే ఒక వ్యక్తి చిన్న పిల్లలను ఒక 9 9థ్, 10థ్ మరి డిగ్రీ చదివే ఈ ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి పోవడం అనేది తమాషా కాదు. మరి గురువు గారి మీద గురి, ఆయన మీద ఎంత పూర్తి నమ్మకం అంటే నాకు ఆయన తప్ప ఇంకొకరు లేదు, ఆయన జ్ఞానం తప్ప ఇంకొక ధ్యాస లేదు అన్న రీతిలో నేను ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన సూచన అంటే ఆ వర్క్ అప్పచెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోతే నేను ఎంతో నష్టపోయేవాడిని అన్నది నాకు తర్వాత కనుక నాకు ఆనందాన్ని ఇచ్చింది. మరి ఆ ఆనంద సాగరంలో నేను మునిగిపోయాను. ఓ అద్భుతమైన ఆ ఆ ఆ పని వలన అంటే ఆ కర్తవ్యం వలన నేను ఎన్నో నేర్చుకున్నాను. నేను కోల్పోయింది ఏంటంటే భౌతికమైన సంపాదన, అజ్ఞానము, అహంకారము. మరి అక్కడ నిజంగా ఆ వర్క్ కంప్లీట్ 2012లో అయిపోయినాక అది వదిలిపెట్టి వచ్చినప్పుడు నాది మాది అన్న అంటే నాది నామాలు అని చెప్తాడు సారు. నాది మనది అన్న దాన్ని వదిలినప్పుడు ఆ బాధ, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందన్నది ఈ భౌతిక దేహంతో, ఈ మనసుతో నేను అనుభవించడం జరిగింది. అది వర్ణించడం చాలా కష్టం. అప్పుడు చివరిగా ఇక మామూలు వ్యక్తి అయితే ఏదైనా సూసైడ్ చేసుకొని చావాలి. ఎందుకంటే అంతా కోల్పోయాము. ఏది కోల్పోయాము? అజ్ఞానం కోల్పోయాము. భౌతిక సంపాదన అంటే ఏది స్థిరం కాదో, ఏది శాశ్వతం కాదో అది కోల్పోయాము. మరి ఏదైతే ఆ గౌరవప్రదము అంటే ఆ అవమానాన్ని స్వీకరించాము. మిగతాయన్నీ ఏవైతే వేస్టో ఆ వృధా అయినవన్నీ వదిలేసి ఏదైతే శాశ్వతమో దాన్ని పొందడం జరిగింది. మరి అది తర్వాత నాకుగా అది మళ్ళీ కోలుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది. అంటే ఆ ప్రేమ, ఆ తల్లి పడ్డ ఆ బిడ్డను ఆ కన్న తర్వాత ఆ బిడ్డను కోల్పోయినాక అది నాది కాదు, నా వాడు లేడు అన్నప్పుడు ఆ దుఃఖం ఎలా ఉంటుందో మరి అంతకంటే నేను ఇంకా ఎక్కువ దుఃఖాన్ని భరించాను. అంటే భౌతిక దేహంతో మనము ముడిపడినప్పుడు, ఆ మనసుతో ముడిపడినప్పుడు వాటి ద్వారా ఎలా బయటపడాలి అన్నది గురువు మోక్తః నాకిచ్చిన వర్క్ వలన నేను నేర్చుకోగలిగాను అన్నది ఇది సత్యం. అలాగే ఏదైతే ఆయన చెప్పాడో ఒకటే చెప్పాడు సింపుల్ పై, సార్ మీరు నాకు వర్క్ చెప్పారు కదా, మళ్ళీ ఈ వర్క్ జరగడానికి టైం ఎంత పడుతుంది అన్నప్పుడు సింపుల్ గా ఏ పనైనా 3 years చాలు అన్నాడు. 3 సంవత్సరాలు ఏ పని, సంగీతము కానీ మిగతా కళ ఏదైనా 64 కళలో ఏ కళ అయినా సరే, తిండి మానాలి, భార్య పిల్లలు మానాలి, నీ వృత్తి వ్యవహారం అన్ని మానితే 3 years లో పూర్తిగా చేసేయొచ్చు అన్నది అన్నప్పుడు ఆయన మాట మీద గురితో 3 సంవత్సరాలు అన్ని వదిలితే 2009 నుంచి 2012లో చక్కగా డిసెంబర్ 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్లకు మరి అద్భుతంగా దాదాపు ఒక 3000 మందితో అది ప్రారంభోత్సవం చేసుకున్నామంటే మరి గురువు గారి వాక్కు వలన అనామకుడిగా ఉన్న నేను ఎవరినో నాకు తెలియని స్థితిలో ఉన్న నా దుఃఖ సాగరము అంటే సరికాని జీవిత విధానంలో ఉన్న నేను సరైన విజ్ఞానంలో జీవిస్తూ నన్ను అంత ఆనంద డోలికలో మళ్ళీ చేసిన మహానుభావుడు జగద్గురు పితామహ పత్రిజీ గారు. ఆయన ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. 1 కాదు 2 కాదు. ఒక సంకల్పం పెడితే ఎలా సాధించొచ్చు అన్నది ఆయన యొక్క గొప్ప సంకల్పము. ఆ 3 పదాలు చాలు. ఏమిటి? మరి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్, సాకార జగత్. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఏ గురువు ఎవరు కూడా ఇంత లక్ష్యాన్ని పెట్టుకోలేదు. మరి అంత గొప్ప శక్తి, అంత గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు, అవలీలగా భగవద్గీతను చక్కగా చెప్పిన మహానుభావుడు. మరి యోగి వేమన యోగి వేమన రికార్డింగ్ చేసినప్పుడు నేను ఆయన దగ్గరనే ఉన్నాను, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. ఎంత సరళంగా, ఎంత గొప్పగా అది చెప్పి రికార్డింగ్ అయిపోయిన తర్వాత మరి సదానంద యోగి ఆశ్రమం వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మరి మళ్ళీ రోజు సార్తో ఉన్నప్పుడు ఇంత చక్కగా ఎలా చెప్పగలిగారు అంటే నాతోనే ఏమున్నది, నా మనసులో ఖాళీ ఉంటది అంత వచ్చేసి అంటే నేను అడిగిన ప్రశ్నకు అంతకంటే ఆయన సమాధానం ఏం చెప్పగలుగుతాడు? సింపుల్ గా చెప్పాడు. నాకు అర్థమైంది, నాయన నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఎన్ని పద్యాలను ఎంత 1-2 సార్లు పుస్తకం చూస్తేనే చెప్పలేము అంత జ్ఞాపక మెమరీ పవర్. ఇందరి పేర్లు ఎలా గుర్తుంటాయంటే అంతేరా అని చెప్పాడు. అంతే అంటే ప్రతి మాస్టర్ని కూడా ఒక గొప్పగా తనలా తయారు చేయాలనే లక్ష్యంతో నిన్ను నీవే ఉద్ధరించుకొని బుద్ధుడు ఎలా చెప్పాడో మనల్ని ఉద్ధరించుకోవడానికి చేసిన గొప్ప మహానుభావుడు జగద్గురువు పితామహ పత్రిస్. ఆయనతో సాహసం చేయడం ఆషామాషి కాదు. ఒక పులి, ఒక సింహం వెంట మనం ఎలా
వెళితే అది ఎప్పుడు వెనక్కి తిరుగుతుందో ముందుకు తిరుగుతుందో, కానీ ఎలా జాగ్రత్తగా ఉండాలనో అన్నింటిని నేర్పి అలాంటి సింహం పులి లక్షణాలను మనము అలవర్చుకోవాలి అంటే, ఆ సుగుణాలను అలవర్చుకోవాలి, అంత గొప్ప జ్ఞానాన్ని పొందాలి అంటే నిజంగా ఆయనతో సాహసం చేయాలి. చేస్తేనే కానీ గొప్పగా ఎదగగలుగుతాము, ఎదిగాము. మరి నేను ఇంకా ఆయనతో పొందిన ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అవన్నీ కూడా ఒక 30 నిమిషాల్లో మనం చెప్పలేము. కనుక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మనకు నేర్పిన విధానం గురించి మరి ఎన్నో నేను నేర్చుకున్నాను. నా కుటుంబం నేర్చుకుంది, నా మిత్రులు నేర్చుకున్నారు. వారిది ఎన్ని జన్మలైనా కూడా ఆ రుణం తీర్చుకోలేదు. తెలుగు సరళంగా వచ్చిన మహానుభావుడు, చక్కగా ప్రేమతత్వం ఉన్న మహానుభావుడు, ఎంతో గొప్ప జ్ఞానం ఉన్న మహానుభావుడు. ఎన్నో ప్రశ్నలకు ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకు చెప్తూ, వాడికి అర్థం కానప్పుడు మౌనంగా ఉంటూ, ఆ మౌనమే ఆయన సమాధానంగా మనం అంగీకరిస్తే మళ్ళీ ఆ సమాధానము వేరే ద్వారానో ఎక్కడనో ఒకటి. ఆయన ప్రబోధించిన ప్రబోధాలు కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. ఆయన చూపించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా మరి మనము నిజంగా నేనైతే ఎంతో జ్ఞానాన్ని పొందాను. నాకు దాదాపు ఒక చాలా పుస్తకాలు నేను సేకరించడం జరిగింది. ఎంతో మంది ఆ ప్రబోధించినటువంటి ఆ మహానుభావులు అందరి చదవమన్నాడు. ఆయన చెప్పిన పుస్తకాలనే ఎక్కువ నేను సేకరించడము, మరి ఆ జ్ఞానాన్ని పొందడము. మరి అదే మాదిరిగా ఈ మధ్యనే మరి నాకు తటవర్తి రాఘవరావు సార్ ఎప్పటి నుంచో పరిచయము. మరి ఆ మహానుభావుడు, ఈ మహానుభావుడు లేనప్పుడు ఆ మహానుభావుడు సన్నిధి కూడా లభిస్తుంది. మరి పత్రిసారు మహానుభావుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన మహాసాగరుడు, జ్ఞాన సంపన్నుడు. అలాంటి వారితో సాంగత్యము అన్నది పూర్వజన్మ సుకృతము. ఎన్నో జన్మల పుణ్యం వలన ఆయన దొరకడము, ఆ జ్ఞానాన్ని పంచుకోవడము, ఈ రోజు మనకున్న సమయాన్ని బట్టి మరి షేర్ చేసుకోవడము నా భాగ్యంగా భావిస్తూ, మీరు ఇచ్చిన సమయం అయిపోయినందుకు మీతో సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పత్రి సార్తో మీకున్న అద్భుతమైన మీరు పత్రి సార్ దగ్గర మీరు నేర్చుకున్న విషయాలు, సాంగత్యం చేసినప్పుడు మీరు తెలుసుకున్న జ్ఞానం, దాన్ని మీ జీవితంలో అప్లై చేసి మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం, మీరు చేసిన వర్క్ అందరి కోసం నిస్వార్థంగా, నా కోసం నాకేమొస్తుంది అనే అది ఏమీ లేకుండా నిస్వార్థంగా మీరు అందరి కోసం చేసిన విధానం, ఎన్నో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ లో మీరు పాలు పంచుకున్న తీరు, ధ్యాన ప్రచారాల్లో మీరు వర్క్ చేసిన తీరు, ఓంకారేశ్వర అష్టాదశ శక్తిపీఠం పిరమిడ్ ఆ కన్స్ట్రక్షన్ లో మీరు 2009 నుంచి 12 వరకు మీరు వర్క్ చేసినప్పుడు మీరు చెప్పినట్లు గురువుపై గురి ఉంటే మనం ఎలాంటి ప్లేస్ లో అయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఎలాగ ఉండగలం, ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా గురువు పైన నమ్మకంతో మనం ఎలా ఉండగలం, మనలో ఉన్న నాలు మాలు, నేను, నాది, మాది ఇవన్నీ వదిలేసి మనం ఎలాగా నెక్స్ట్ స్టెప్ కి మనల్ని మనం చేర్చుకోగలం, ఈ చెప్పిన విధానం అంతా పత్రి సార్ లో మీరు గమనించిన ప్రతి ఒక్కరిని తనలాగా గొప్పగా మాస్టర్ లాగా అవ్వాలని పత్రి సార్ తపన, పత్రి సార్ మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, పత్రి సార్ ఇచ్చే జ్ఞానము, పత్రి సార్ మనతో బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ మీరు సార్ నుంచి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి అద్భుతంగా మా అందరికి మీ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకునే అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది మీ జ్ఞానాన్ని మేము తెలుసుకోవడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్స్, ఎవరైనా సార్ తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి, మాట్లాడచ్చు. సార్ నమస్తే సార్. ఈశ్వరయ్య సార్ నమస్తే. అమ్మా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్ మీ క్లాసు. మీ అనుభవాలు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి, ఎందుకంటే మీరు చాలా గొప్పగా అమూల్యమైన సేవలు అందించారు సార్. మీరు హార్డ్ వర్క్ చేశారు. చాలా చాలా సార్ ఏం చెప్పిండ్రో అది తూచా చెప్పకుండా మీ జీవితం, మీ ఫ్యామిలీ అందరూ సార్కి అంకితమై చేశారు సార్. మీ సేవలు నేను అన్ని నా కళ్ళతో చూశాను. చాలా బాగా, ఎంత అంటే నిజంగా సార్ ఏం చెప్పినా కూడా ఇది కాదు, ఇది లేదు, నేను టైం ఇవ్వను అన్న రోజులు ఏవీ లేవు మీది. మీరు ఎంత వర్క్ అంటే చాలా వర్క్. మేమే ఆశ్చర్యపోయే వాళ్ళం. సార్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో కనీసం కొన్ని అన్న చూసుకుంటారా లేదా, ఎప్పుడు ఇలాగే తిరుగుతూ ఉంటారని.
ఓంకారంకి కానీ మీరు చేసిన సేవలు, మహబూబ్నగర్ డిస్టిక్ మా దగ్గర వచ్చి ప్రతిసారి మీరు సెంటర్కి రావడం కానీ, అక్కడ క్లాసులు వస్తే మాస్టర్స్ తీసుకొచ్చి నిర్వహించడం కానీ, మరి మా చిన్న పల్లెటూరుకు కూడా మీరు టైం కేటాయించి మా దగ్గరికి రావడం కానీ, మా దగ్గర పిరమిడ్ వచ్చింది అంటే అది మీ వల్లే. మీరు వచ్చేసి ఒక నైట్ అక్కడ ఉండి మీరు పైకి ఎక్కగలుగుతారా అని మీరు మమ్మల్ని అడగడం, సార్ అంటే మీరు ఇక్కడ పిరమిడ్ నిర్మించండి అని చెప్పేసి మలతే రోజు పోయి స్ట్రెచర్ అంతా రెడీ చేసి, నిజంగా సార్ చాలా గొప్ప సేవలు. మీ వల్ల మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి అసలు. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానికి నిదర్శనం మీరే సార్. అసలు చాలా గొప్పగా క్లాస్ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు పాల్గొన్నందుకు మరీ ధన్యవాదాలు. వెంకట్ గారికి కూడా ఆ యొక్క ప్రణామాలు. అలా ఎంతో ఓర్పుతో మేడం కి నెంబర్ వెంకట్ నేనే గారు పంపించాను మీది. అవునా, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఆ, మా రికార్డింగ్ చేసి వినిపించడము ఎంతో ఆయన యొక్క సహనం చూస్తే నాకు అనిపించేది నిజంగా అదృష్టం సార్. అసలు మీలాంటి వాళ్ళు కొంచెం దగ్గరగా మీ లైఫ్ ని మీరు చేసిన ఆ కార్యక్రమాలని నాకు గొప్ప అవకాశం. అది ధ్యానోదయం కార్యక్రమం మీ మీద చేయడం అన్నది. అవును సార్, ఆ, చాలా so, మహా సార్ yeah. వెంకట్ సార్ కూడా చాలా ఎంత చక్కగా Yes, అంటే ma'am. వెంకట్ ఆయన సార్ కూడా ప్రతిదీ కేర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ జ్ఞానాన్ని, వాళ్ళది ఎంత చిన్న పెద్ద అనకుండా అందరి దగ్గర జ్ఞానాన్ని స్వీకరిస్తారు. అతను సార్ కూడా, వెంకట్ సార్ కూడా చాలా గొప్ప సేవ చేస్తున్నారు సార్. చాలా చక్కటి సార్ది మనకి కళ్ళకు కట్టినట్టుగా ఒక ఫిలిం తీస్తున్నారు. నిజంగా అనుకునే వాళ్ళం ధ్యానం అంటే ఇలా చెప్పడమేనా, చూపిస్తే కూడా బాగుంటది కదా అంటే, కొందరు ఏమన్నారంటే చూపించడం అంటే ఏముంటది, ఏం చూపించాలి, శ్వాస మీద ధ్యాస అంటే ఎలా చూపించాలి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేసిండ్రు. కానీ దాన్ని మనకు చూపిస్తున్నారంటే గ్రేట్ కదా సార్. అసలు ఎంతో మంది ఈ లోపల చేంజ్ వస్తుంది చూడడం వల్ల. చాలా చాలా ఆయన సహనము, ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క ఎంత అంటే అది అన్ని వర్ణించడం చాలా కష్టం. వెంకట్ గారిని ఏ భాషలో లేదు, లేదు, వర్ణించలేము. నిజంగా లేదు. నేను మీకు సమయం ఇవ్వలేకపోయాను సార్ మొన్న మీరు అడిగినప్పుడు. సారీ సార్, మమ్మల్ని క్షమించండి. మళ్ళీ అయ్యో ఒకసారి అయ్యో సార్ మీరు అలా అడగడానికి లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా పనుల్లో ఉన్నారు, అందులో ఆలోచించేది ఏం లేదు. అఫ్ కోర్స్ సార్, అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా మీరు చెప్పినప్పుడే ఇది చేద్దామని. ఈ రోజు మీ క్లాస్ ఉందని నేను ఇందాకే చూశాను. నేను కూడా అవునా సార్? యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, నేను కూడా 1 వీక్ అయింది జూమ్ లోకి వచ్చి, మన ప్రోగ్రామ్ వచ్చి నేను ఒక వారం అయిపోయింది. సో అవునా? సో మీది అని చెప్పగానే సరే కొద్దిగా సమయాన్ని తీసుకొని ఇటు వచ్చాను సార్. అండ్ ఎస్, Thank అఫ్ you, కోర్స్ thank you. దాని నుంచి వింటూ ఉన్నాను. ఆ. మీరు నిజానికి ఈరోజు మహబూబ్ నగర్, వనపర్తి, పాలమూరు జిల్లాల్లో ధ్యానం ఇంత విస్తారంగా ఉంది అంటే ఖచ్చితంగా మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు మీరు. అందులో ఏం ఆలోచించాల్సింది ఏం లేదు. అట్లాగే ఓంకారేశ్వర కానీ, ఈరోజు హనుమా పిరమిడ్ కానీ, సో ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేసింది. ఈ రెండు పక్కన పెడితే మీ ఊళ్ళో ఉన్న మీరు కట్టించిన పిరమిడ్, అది ఎంత గొప్ప సేవ చేసిందో మాటల్లో చెప్పలేదు. సో అందుకే ఈ రోజు జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, ఈశ్వరయ్య గారి మీద మనం ధ్యానోదయం అనే ప్రోగ్రామ్ చేసాం పిఎంసి తెలుగులో. మీరందరూ కూడా ధ్యానోదయం ఈశ్వరయ్య గారు అని కొడితే వస్తుంది. ఒక 2 గంటల పైన ఉంటుంది ఆ వీడియో, చూడండి. సార్ ఎంటైర్ లైఫ్ అందులో మనం చెప్పడం జరిగింది. యా, చాలా బాగుంటుంది, అందరూ చూడండి. అంటే ఆయన జర్నీ, అంటే మనం అనుకుంటాం ఆధ్యాత్మికలోకి వస్తే ఇబ్బందులన్నీ పోతాయి అనుకుంటాం, పోతాయి కానీ కొత్త కూడా ఉంటాయి. వాటిని ఫేస్ చాలా చేసి అసలు నిలబడ్డమే ఆధ్యాత్మిక జ్ఞానం. అవును సార్. భౌతికంగా సార్ అసలు ఎదిగితే సార్కి ఆ అదేంది మనకు ఓంకారంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ సార్ కేసే. అక్కడ పక్కల లంబడోళ్ళు, వాళ్ళు వీళ్ళు లొల్లులు, గలాటీలు, అసలు ఎన్నో చాలా. కానీ అక్కడ ఎంతో ఓపిక అంటే సార్కి, వాళ్ళు ఎప్పుడు లొల్లి చేయడం కానీ అవన్నీ ఉండేవి. నైట్ టైం ఎప్పుడన్నా టైం ఉంటే మా ఊర్లో వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు, మహబూబ్నగర్ వచ్చినప్పుడు. అక్కడ చూస్తే పెద్ద పెద్దగా లొల్లులు, ఇండ్ల పక్క వాళ్ళు అంటే ఎంతో ఓపెన్. సార్కి కూడా కోపం తెప్పియారు, ఎంతో ఆయన సార్ వాడు కోపం తగ్గిపోవాలి. సార్ ఎంత ఓపెన్ మాట్లాడారు. ఏ రోజు కూడా ఇప్పుడు నేను సార్ దగ్గర చూడలేదు.
సార్ ఏజ్ కూడా ఇంత కోపంగా చిరాగ్గా ఉండేది ఎప్పుడు కనిపించలేదు. అవతల వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినా ఆయన శాంతంగానే. వేరే సార్ వాళ్ళ దగ్గర కూడా ఎంత నేను మహబూబ్నగర్లో చూశాను. ఒక చిన్న పెద్దగా గలాటి అయితే కూడా సార్ చాలా శాంతంగా వాళ్ళు అన్నదానికి అవును లేండి సార్, మీరు చెప్పిందే కరెక్ట్ లేండి సార్ అనడం. ఆయన తిట్టినా కూడా అంటే అంత ఓపిక సహనం, అంత ధ్యానం వల్లే, అంత పత్రి గారి వల్లనే అసలు ఇవన్నీ జరగడం అనేది. చాలా చాలా ఓపిక సార్, సార్ మెచ్చుకోవచ్చు. దీంతో పాటు ఈశ్వరయ్య గారి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా ముగ్గురు పెద్ద మంచి మాస్టర్స్. సో వాళ్ళ దగ్గర కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈశ్వరయ్య గారు మీరే మాట్లాడి మాకు టైం ఇప్పించాలి వాళ్ళతో. మీ అబ్బాయి బిజీగా ఉన్నా మీ ఇద్దరు అమ్మాయిలతో మీరు మాట్లాడించవచ్చు. తప్పకుండా సార్. మీ అబ్బాయి షాప్ లో ఉంటాడు కాబట్టి తన టైం అడగొచ్చో లేదో నాకు తెలియదు. బట్ మీ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇవ్వగలుగుతారని నా నమ్మకం. వాళ్ళు కూడా వండర్ఫుల్ మాస్టర్స్. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిశాను డాక్యుమెంటరీ చేసే ఆ సమయంలో. సో సో కొంతమంది గ్రేట్ వారియర్స్ ఉన్నారు PSSM లో. అందులో ఈశ్వరయ్య గారు కూడా ఖచ్చితంగా ఏమంటారు ఆ లిస్ట్ లో ఫస్ట్ లైన్ లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ రోజు చాలా మంది ఈశ్వరయ్య గారు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఆయన ఎంత చేశారు ఏంటన్నది. ఖచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చింది, ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ రోజు ఆయన అప్పుడు వేసిన ఆ ఫౌండేషన్ మరి ఇప్పుడంటే అన్ని బాగున్నాయి కాబట్టి అందరం బాగానే మాట్లాడుకుంటున్నాం. కానీ మరి 20 ఏళ్ల క్రితం ఏమీ లేని టైంలో ఆయన అన్ని పల్లెటూర్లకు తిరిగి పల్లెటూర్లు తిరిగి ఎన్నో పిరమిడ్లు రావడానికి ఈశ్వరయ్య గారే కారణం. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంలో పత్రిజీ ఫిలిమ్స్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మేము నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా మీ శ్రమని మీ పాత్రని నెక్స్ట్ సీజన్ లో ప్రారంభం అవుతుంది. సో అప్పుడు దానికోసం నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఒప్పుకున్నారు. అసలు ఆ నైట్ మేము వెళ్తే కూడా మమ్మల్ని అంతే ఆదరంగా స్వీకరించి మాకు ఫుడ్ పెట్టి మంచిగా చక్కగా పంపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.